తాత్కాలికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీద ఒక నెగిటివిటీ ఉంది కాబట్టి మొత్తం చేసేద్దాం. శాశ్వతంగా మనమే ఉండం కదా అధికారంలోకి. రేపు ఇంకొకళ్ళు వచ్చినప్పుడు రేపు ఇదే వాళ్ళు పోయిన రేపు పొద్దున్న జగన్ రాజకీయం శూన్యం అయిపోయి నాశనం అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేసుకుని వీళ్ళందరూ ఎక్కడికి పారిపోరుగా దేశం విడిచి. రేపు వేరే పార్టీలకు పోతారుగా. ఇదివరకు కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఇప్పుడు రేపు పొద్దున్న వేరే పార్టీల కన్నా పోరా. మళ్ళీ అధికారంలోకి ప్రభుత్వం మారుతుంది. శాశ్వతంగా ఒకళ్ళు అయితే అధికారంలో ఉండరు కదా. అట్లా అనుకున్న జగన్ దెబ్బతినలేదా, అట్లా అనుకున్న చంద్రబాబు దెబ్బతినలేదా అంతకుముందు. ఇప్పుడు తేడా వచ్చినప్పుడు ఏమవుతుంది, రివర్స్ అటాక్ లోకి వెళ్తే ఏమవుతుంది, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అవుతుంది. అప్పుడు రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం వాళ్ళందరూ ఆస్తులు ఇవన్నీ దెబ్బతినాలి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, వ్యాపారం పెట్టాలనుకునేవాడు ఈ పార్టీకి ఆ పార్టీకి. మనకి సుదీర్ఘ కాలం పాటు రాయలసీమలో ఎందుకు పెట్టుబడులు రాలేదండి, ఈ ఫ్యాక్షన్ గొడవల వల్లే కదా. ఆ నాయకుడు ఈ నాయకుడు వాళ్ళ గొడవల్లో మనకెందుకు అనినే కదా రాంది. అలాగే ఇక్కడున్న వ్యాపార సంస్థలన్నీ ఎందుకు వెళ్ళిపోయినాయి హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి. బెజవాడ, గుంటూరు ఏరియాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు వాళ్ళు ఎందుకు తీసుకెళ్లి హైదరాబాద్లో హెడ్ క్వార్టర్ పెట్టారు. నారాయణ చైతన్య లాంటి వాళ్ళు హైదరాబాద్లో హెడ్ క్వార్టర్ ఎందుకు మార్చుకున్నారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళందరూ ఆయన నెల్లూరు, అదే ఆయన కాకినాడ ఆదిత్య. నేను చెప్పేది అదే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి హైదరాబాద్కి పోవడానికి సెక్యూరిటీ ప్రాబ్లమే. ఆ స్థితి మళ్ళీ తీసుకొస్తే ఆంధ్ర డెవలప్మెంట్ ఎట్లా సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఒక మంచి నిర్మాణాత్మక వైపుకి తీసుకెళ్తున్నాం, మంచి రాజధాని అనుకుంటున్నాం, మంచి డెవలప్మెంట్ అనుకుంటున్నాం. ఆ టైంలో ఇట్లా చేస్తే ఎలా కరెక్ట్ అవుతుంది. మధ్యలో యాక్టివిటీస్ మరి పైనుంచి తెలిసినే మధ్యలో. కానీ వైసీపీ నేతలు